మనం ఆహ్, ఒక బస్ స్టాండ్‌లో అనుకోండి, టికెట్ తీసుకున్నాక బస్సు తలుపేసేసినా, ఏది బయలుదేరబోతున్నా బస్సుని కొట్టి ఆపి, "ఇదిగో అయ్యా టికెట్" అని చెప్తే కండక్టర్ లోపల రమ్మంటాడు. "ఎందుకని ముందు కూర్చోలేదంటాడు." నడుస్తది. హారన్ కొట్టాము, "మీరెందుకు రాలేదంటాడు." ట్రైన్ దగ్గర అట్ట అడగడానికి ఏం లేదు. టికెట్ తీసుకున్నాక నువ్వు వెళ్లి కూర్చుంటే కూర్చున్నట్టు, లేతే దాని దోవన అది పోతుంది. అట్టెళ్ళిపోయిందని కంప్లెయింట్ చేయడానికి ఏం లేదు. దాని టైమింగ్ అక్కడుంటది. ఆ టైం కంటే ఒక 10 నిమిషాలు, పావుగంట, గంట ఆలస్యం వచ్చాం గానీ, ముందు కదలదు. ముందు కదిలితే రైల్వే శాఖ బాధ్యత గానీ, లేట్‌గా కదిలినప్పుడు నువ్వు లేకపోతే నీ బాధ్యత. కాబట్టి అక్కడుండదు. విమానాలకి నువ్వు ఇన్ టైమ్‌లో వెళ్ళినా, అక్కడ పాస్ తీసుకోకపోయినా అంటే మనం వెళ్లి అక్కడ ఆహ్, ఈమెయిల్‌లో ఉన్నటువంటిది ఈ కాగితం తీసుకెళ్ళి అక్కడ కౌంటర్‌లో చూపించి, ఆ కౌంటర్‌లో చూపించిన తర్వాత మనకొక ఇది ఇస్తారు. బోర్డింగ్ పాస్. ఆ బోర్డింగ్ పాస్ తీసుకున్నాక నువ్వు లోపలికి చెక్-ఇన్‌లోకి వెళ్ళాల. బోర్డింగ్ పాస్ తీసుకొని చెక్-ఇన్‌లోకి వెళ్ళకుండా కూర్చున్నా విమానం వెళ్ళిపోతే వాళ్ళకి సంస్థకి సంబంధం లేదు. బోర్డింగ్ పాస్ తీసుకొని చెక్-ఇన్ అయ్యాక నువ్వు వెళ్ళకపోతే అప్పుడు పదే పదే పిలుస్తారు. కాసేపు చూసాక వదిలేసి వెళ్ళిపోతారు. ఇట్లాగా బోర్డింగ్ పాస్ తీసుకోకుండా ఇదే తీసుకుని చెక్-ఇన్ కాని వాళ్ళు, చెక్-ఇన్ అయ్యి విమానం ఎక్కని వాళ్ళ సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోందంట. ఏకంగా 6.6 మిలియన్ పాసెంజర్లు బోర్డింగ్ పాసులు తీసుకుని ఎక్కని వాళ్ళున్నారు. ఇది అసలు ఎందుకు జరుగుతోందన్న దాని మీద ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతోంది.